అనేక మందికి పార్టీలతో చిత్రాలు ఉంటాయి, మాట్లాడుకుంటారు, ఫోన్ లో మాట్లాడుకున్నట్టు చేస్తారు. అంటే వ్యాపారాలతో మాట్లాడుకున్నట్ట, వ్యాపారంతో మాట్లాడుకున్నట్టు ఎక్కడ నిరూపించగలవా? అటువంటిది ఏమైనా నిరూపించగా ఏమైనా చూపించగానే ఏమైనా చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో చూపించగలవా? జోగి రమేష్ గారు కూడా కనకదుర్గమ్మ ఆలయానికి కుటుంబంతో సహా వెళ్ళి ప్రమాణ స్వీకారం కూడా ప్రమాణం చేసినట్టున్నారు కదా సార్. నేను ప్రమాణం చేయడమే కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పారు. అసలు సిబిఐ ఎంక్వైరీ అయినప్పుడు వెయ్యాలి కదా. మీరు కూడా దమ్ముంటే వచ్చి ప్రమాణం సిట్ చేయండి సిట్ అన్నారు. సిట్ ఎవరు నిర్ణయిస్తారండి? సిట్ ఎవరు నిర్ణయిస్తారు? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సిట్ వేస్తుంది. సిట్లో అధికారులు కూడా ఎవరెవరు ఉండాలో కూడా మీరే సిఫార్సు చేస్తారు. మరి ఎందుకు మీరు సిబిఐకి మీరు ఒప్పుకోవట్లేదు? మీరు చిన్న విషయానికి సిబిఐ మాట్లాడుతున్నారు. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రతి చిన్న విషయానికి సిబిఐ ఎంక్వైరీ మాట్లాడారు. ఇప్పుడు అదే సిబిఐ మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? మీరు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే నడిపించాడని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ప్రోత్సహించాడని మాట్లాడుతున్నారు కదా. మరి ఆ ఇది మీకు ఉండేటప్పుడు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించి సిబిఐతో నిరూపించి దోషులు నిలబెట్టవచ్చు కదా. మీరు ఎందుకు వెనకడుగేస్తున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ అంటే ఆ అధికారులు మీ చేతుల్లో ఉండరు. మీరు చెప్పింది చెయ్యరు. మీరు చెప్పిన పేరుని ఇంక్లూడ్ చేయండి అంటే వినరు. వాళ్ళకి ఆధారాలు లభ్యం కావాలి. ఆధారాలు లేనప్పుడు వాళ్ళు ఆ పేర్లని ఇంక్లూడ్ చేయలేరు. మీరు తప్పుడుగా ఇరికిస్తారు కాబట్టే మేము సిబిఐకి డిమాండ్ చేస్తున్నాము.